తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దాయాది దేశం పాకిస్తాన్ అగ్నిగుండంలా మారింది. ఎప్పటినుంచో రగులుతున్న బలూచిస్తాన్ ప్రావిన్స్ గత వారం ఏకంగా పాక్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం కలకలం రేపుతోంది. మరోవైపు పాక్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన చైనాకు బలూచ్ తిరుగుబాటుదారులు చుక్కలు చూపిస్తున్నారు. డ్రాగన్ చేపట్టిన సీపేక్, గ్వాదర్ పోర్టు ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి. ఇదే సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనల కారణంతో పాకిస్తాన్కు ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను రద్దు చేస్తామని ఐరోపా సమాఖ్య హెచ్చరించడం ఇస్లామాబాద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిణామాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు పెద్ద సవాలుగా మారాయి. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ భౌగోళికంగా జర్మనీ దేశమంతా ఉంటుంది. ఇక్కడ అరుదైన ఖనిజ సంపద, అపార సహజ వనరులు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా పాక్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటూ తమనే అణిచివేస్తోందని బలూచ్ ప్రజలు సాయుధ పోరాటం చేస్తున్నారు. దాదాపు జనవరి నుంచి ఇక్కడ హింస తీవ్ర స్థాయికి చేరింది. పాక్ సైనిక స్థావరాలపై బలూచ్ రెబల్స్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. వారం రోజుల్లో బలూచిస్తాన్లో 42 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని పాక్ ప్రకటించడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అదే సమయంలో జులై 5 నుంచి పాక్ బలగాలు 100 మందికి పైగా రెబల్స్ ను హతమార్చాయి. బలూచిస్తాన్లోని ఈ చిచ్చు పాక్ కంటే చైనాకే ఎక్కువ నష్టం చేకూరుస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ కోసం బీజింగ్ ఇక్కడ వేల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. అరేబియా సముద్రానికి యాక్సెస్ పొంది ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవడానికి గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసింది. బలూచ్ దాడులతో చైనా కలల ప్రాజెక్టు పీడకలగా మారింది. భద్రతా ముప్పు, నిర్వహణ ఖర్చులు, అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థల ఆసక్తి లేకపోవడంతో గ్వాదర్ పోర్టు వెలవెలబోతోంది. పాక్లోనే అతిపెద్ద కాపర్, గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ అయిన చైనా ఆపరేటెడ్ సైందాక్ ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. $1 మిలియన్ రాగి, ఇతర లోహాలను ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టుకు బలూచ్ల దాడులతో ముడిసరుకు అందక నెల రోజుల్లోనే ప్రాజెక్టు మూసివేసే పరిస్థితి నెలకొందని నిర్వాహకులు పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. $9 బిలియన్ల రికోడిక్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా పాక్లో డజనుకు పైగా చైనా పౌరులు తిరుగుబాటుదారుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో సాక్షాత్తు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ముందు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తేనే మున్ముందు పెట్టుబడులు ఉంటాయని తేల్చి చెప్పారు. బలూచిస్తాన్ పరిణామాలు భారత్కు 3 రకాలుగా ప్రయోజనాలు చేకూర్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ సైన్యం పూర్తిగా అంతర్గత భద్రతపై తన వనరులను, రాజకీయ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఫలితంగా భారత సరిహద్దుల్లో వారి నిఘా, ఒత్తిడి తగ్గుతాయి. గ్వాదర్ పోర్టు వైఫల్యంతో అరేబియా సముద్రంలో ప్రాంతీయ కనెక్టివిటీ ప్రభావం కోసం చైనాతో జరగనున్న పోటీలో భారత వ్యూహాత్మక స్థానం మరింత బలోపేతం అవుతుంది. సీపెక్ కారిడార్ ఒక సురక్షితమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనే వాదనను ప్రస్తుత పరిస్థితులు బలహీనపరిచాయి.